నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ఓ ప్రధాన అంశం, గుండె నలిగి ఆశ. ఒకవైపు ఆశ, 7 ఏళ్ళు సునీత ఏడుస్తూ అనే అంశంపై విశ్లేషణ. అది పులివెందుల నియోజకవర్గం, పులివెందుల పట్టణం. ఆ పులివెందుల పట్టణంలో వైఎస్ కుటుంబీకులకంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు ఉంది. బ్రహ్మాండమైన భవనాలను కట్టుకున్నారు. ఆ భవనంలో వైఎస్ వివేకానంద రెడ్డి ఇల్లు ఒకటి. వైఎస్ కుటుంబీకుల చెంతకు వెళ్ళాలన్నా, వైఎస్ కుటుంబీకులతో మాట్లాడాలి అన్నా, వాళ్ళకి ఎవరో ఒకరు చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకు చెప్పుకొని వైఎస్ కుటుంబీకులను కలుస్తారు, వాళ్ళ సమస్యలను విన్నవించుకుంటారు. అది 40 ఏళ్ళుగా వస్తున్న వైఎస్ కుటుంబీకుల రివాజు రాజకీయం. అటువంటి రాజకీయంలో ఉన్న వ్యక్తులు సొంత భవనంలో ఒకే ఒక్కడు ఉండగా అతడు హత్య గావింపబడ్డాడు. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి. అంటే వైఎస్ కుటుంబీకులు కలసాలి అన్నా, వాళ్ళతో మాట్లాడాలి అన్నా, కొంత పియ్యాలను కానీ, అటు తర్వాత ఇతర రకాలైన అనువాయులు కానీ కలిసి అటు తర్వాత వాళ్ళని కలిసేవాళ్ళు. రాజశేఖర రెడ్డిని కలసాలన్నా, వైఎస్ భాస్కర్ రెడ్డిని కలసాలన్నా, అటు తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలసాలి అన్నా, అవినాష్ రెడ్డిని కలసాలి అన్నా, అంతెందుకు ఇతర రకాలైన చిన్న చిన్న వైఎస్ కుటుంబీకులు కలసాలి అన్నా మధ్యవర్తులన్నా ఉండాలి, వారి అనువాయులైనా ఉండాలి, వాళ్ళ పియ్యాలన్నా ఉండాలి. ఈ విధమైన పరిస్థితి వైఎస్ కుటుంబీకుల్లో ఉంది. కానీ అంత పెద్ద భవనాలలో ఇంత వైఎస్ కుటుంబీకులను కలిసే తతంగంలో వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటిలో భయంకరంగా హత్య గావింపబడ్డాడు అంటే అది తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు కదా, తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు, సొంత బంధువులే చేసి ఉంటారు. వాళ్ళకే ఆ ధైర్యం వస్తుంది అనేది నా ఆలోచన. ఈ విధమైన పరిస్థితి జరిగి వివేకానంద రెడ్డి అంత పెద్ద భవనంలో హత్య గావింపబడి దాదాపు 7 ఏళ్ళు అవుతుంది. ఈ 7 ఏళ్ల నుంచి ఎప్పుడైతే తన తండ్రి అయినటువంటి వివేకానంద రెడ్డి హత్య గావింపబడ్డాడో ఒకే ఒక్క కూతురు అయినటువంటి సునీత, ఆమె పోరాటం ఇప్పటికి 7 ఏళ్ళు కావస్తుంది. ఇది నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, నిన్న దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి 7 ఏళ్ళు అవుతున్నా ఇంకా కాలయాపన జరుగుతుంది అనే ఆరోపణలు ఆమె గుప్పిస్తూ ఉంది. ఏడుస్తూ వివేకానంద రెడ్డి కూతురు ఎన్ని మెట్లు ఎక్కిందో, ఆ ఎకరాని మెట్లు అన్ని కూడా ఈ 7 ఏళ్లకు 7 మెట్లు అనుకోవచ్చు. ఒకటి పోలీస్ మొదటి మెట్టు, రెండవది న్యాయస్థానం, మూడవది ప్రభుత్వం, అటు తర్వాత 4వది సిబిఐ, 5వది కుటుంబం, 6వది వచ్చేసి వ్యక్తిగత పరిస్థితులు, 7వది వచ్చేసి ధైర్యం. ఈ 7వ ధైర్యంతోనే వైఎస్ సునీత ముందుకు నడుస్తూ ఉంది. అన్ని మెట్లు ఎక్కింది ఈ 7 ఏళ్ళు. ఇప్పుడు చెప్పిన 7 మెటికలు ఎక్కింది. ఆ 7 మెటికల్లో ధైర్యాన్ని ఒకదాన్నే, లాస్ట్ ధైర్యాన్ని నింపుకొని ఆమె ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉంది. న్యాయస్థానంతో పోరాడుతూ ఉంది. పులివెందుల నుంచి ఢిల్లీ వరకు పోలీసులతో పోరాడుతూ ఉంది. పులివెందుల నుంచి ఢిల్లీ పై అధికార పోలీసుల కేంద్ర పరిస్థితుల వరకు, అటు తర్వాత న్యాయస్థానంతో పోరాడి, పోలీసులతో పోరాడి, అటు తర్వాత కుటుంబం, పులివెందులలో వాళ్ళ వైఎస్ వ్యక్తిగత కుటుంబం అయితేనేమి, అటు తర్వాత వారి చెంత ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థను అయితేనేమి పోరాడుతూనే ఉంది. ఈ విధమైన పరిస్థితి ఆమెకు వచ్చింది. కానీ సిబిఐ కూడా సహకరిస్తుంది అనే కోణంలో సిబిఐతో కూడా పోరాడుతూనే ఉంది.
ఇక వ్యవస్థ విషయానికి వస్తే ఆ వ్యవస్థ అంతా కూడా ఆ వ్యవస్థను సరిదిద్దాలంటే ఆ వ్యవస్థకు చెప్పుకోవాలి అంటే ఎన్నో రకాలైన ప్రయాసాలు కూడా పడింది సునీత. తర్వాత లాస్ట్ ధైర్యాన్ని నమ్ముకుని ఆ ధైర్యాన్ని నమ్ముకొని ఇప్పటికి 7 ఏళ్ళు కావస్తుంది. ధైర్యం అనే 7 ఏళ్లకు ధైర్యం అనే చివరి 7వ స్థానం మెట్లు ఎక్కి ఆమె పోరాడుతూనే ఉంది. ఆమె పోరాట పటిమ చూసి వ్యవస్థలు సిగ్గుపడాలా? అసలు ఏం జరుగుతుంది ఈ విషయంలో? అంతా కూడా మహామహా నేతలే, సొంత బంధువులు ముఖ్యమంత్రి పీఠాలలో ఉన్నారు, కొనసాగారు. ఆ తర్వాత సొంత బంధువులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, సొంత బంధువులు మంచి ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నారు. మొత్తం కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఎంత బంధుత్వం అంటే వైఎస్ కుటుంబీకులది అంత బంధుత్వం. ఇన్ని రకాలైన పరిస్థితులు ఆమెకు అండదండగా ఉండాల్సింది పోయి ఏకైక సునీత ఏకధాటిగా పోరాడుతుంది అంటే ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అంశం. వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు కాదు, ఆమె కొడుకు ధైర్యం ఆమెకు దక్కడం ఇది గొప్ప విషయంగా నేను అనుకుంటున్నా. ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే, రాజకీయ పరిస్థితుల ప్రకారం చూస్తే ఏదో చిన్న జేబు కొట్టిన వాడిని జైలుకు తీసుకువెళ్తారు, ఏదో దొంగతనం చేసిన వాడిని జైలుకు తీసుకువెళ్తారు, నడి రోడ్లో హత్య గావింపబడ్డ వాడిని జైలుకు తీసుకువెళ్తారు. ఏ విధంగా తీసుకువెళ్తారు? వాడికి శిక్షలు కూడా వేస్తారు, కోర్టులలో నిలబెడతారు. కానీ రాజకీయాన్ని శాసించిన 40 ఏళ్ల నుంచి రాజకీయాన్ని శాసించిన రాజకీయ కోణంలో ఉన్నటువంటి పెద్ద కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన సొంత ఇంటిలో హత్య గావింపబడితే ఇంతవరకు ఏమీ తేల్చని పరిస్థితి ఈ భారతదేశ వ్యవస్థలో ఉంది అంటే అది ఎవరి తప్పిదమో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి. కేంద్ర పరిపాలన వ్యవస్థ అయితేనేమి, రాష్ట్ర పరిపాలన వ్యవస్థ అయితేనేమి, పోలీస్ వ్యవస్థ అయితేనేమి, న్యాయస్థాన వ్యవస్థ అయితేనేమి, ఈ వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయా? అటు ఇటు తేల్చలేక ఉన్నాయా? ఇది సునీత విషయంలోనే ఇలా జరుగుతుందా? ఒక్కసారి ఈ వ్యవస్థలన్నీ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక మహిళ అర్ధరాత్రి ఒంటరిగా తిరిగితే పూర్తి స్వాతంత్రం వచ్చినట్లు అని గొంతులు తీసుకొని అరిచే రాజకీయ నాయకులు ఇప్పుడు ఒక మహిళ 7 ఏళ్లుగా 7 మెటికలు ఎక్కి పోలీస్ వ్యవస్థ కానుంచి ధైర్య వ్యవస్థ వరకు తిరుగుతుంది అంటే ఇది ఎవరి తప్పిదమో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అంశం ఉంది. ఒక్క వివేకానంద విషయాన్ని మీరు తీవ్ర పరిణామాలతో ఆ దోషులకు శిక్ష పడే వ్యవహారం మీద దృష్టి సారించలేదు అంటే రాజకీయాన్ని నడిపిన కుటుంబ వ్యవస్థలో ఒక పెద్ద మనిషి హత్య గావింపబడ్డాడు అంటే ఆమెకు ఇప్పటికీ న్యాయం జరగలేదు అంటే ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో అసలు వ్యవస్థలు ఏమయ్యాయి? వ్యవస్థలు ఉన్నాయా? ఇది ఖచ్చితంగా ప్రశ్న రాక మానదు. ఎందుకు అంటే సునీత తన తండ్రి న్యాయ పోరాటం, తన తండ్రి చనిపోయిన తర్వాత పోలీసులతో పోరాటం, తన తండ్రి చనిపోయిన తర్వాత అధికార ఘనంతో పోరాటం, తన తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ వ్యవస్థతో పోరాటం, తన తండ్రి చనిపోయిన తర్వాత సిబిఐ వ్యవస్థతో పోరాటం, తన తండ్రి చనిపోయిన తర్వాత సమాజ వ్యవస్థతో పోరాటం, తన తండ్రి చనిపోయిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ధైర్యంతో పోరాటం చేస్తూ ఉంది అంటే ఇంకా కాలయాపన జరుగుతుంది అంటే అసలు ఈ భారతదేశ వ్యవస్థలో అంబేద్కర్ రాసిన రాజకీయ వ్యవస్థలో
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇది రాజ్యాంగమా లేక రాచరికమా లేక అరాచకమా అనేది ఒక్కసారి వ్యవస్థలన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అంశం ఉంది అని నేను చెప్తూ ఉన్నా. నేను సునీత కోసమో ఆడ తర్వాత వివేకానంద రెడ్డి కోసమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసమో వైఎస్ రాజశేఖర రెడ్డి కోసమో చంద్రబాబు నాయుడు కోసమో పవన్ కళ్యాణ్ కోసమో ఇతర రాజకీయ నాయకుల కోసమో నేను ఈ వీడియో చేయలేదు. ఒక ఆడబిడ్డ తండ్రి సొంత ఇంటిలో హత్య గావింపబడితే ఇంకా కాలయాపన అంటూ ఉన్నారు అంటే ఒక్క ఆడబిడ్డ పోరాడుతుంది అంటే ఇక ఎవరు న్యాయం చేస్తారు? అన్ని వ్యవస్థలు వివేకానంద రెడ్డి హత్య మీద దోపుచులు ఆడుతూ ఉన్నాయి అనే దానికి ఇదొక్కటి నిదర్శనం అని నేను అనుకుంటున్నా. ఈ విషయం ప్రజా దృష్టికి ఆ తర్వాత నా రామరాజ్యం ఛానల్ నా ఛానల్ను ఆదరిస్తున్న అందరికీ ఈ వీడియో చేసి చూపించాలని ఆతృత ఆవేశం మొత్తం వ్యవస్థల మీద ఆక్రోశం అంతకన్నా ఇంకొక ఏదీ లేదు. నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం అదే అని నేను అనుకుంటున్నా. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.